హాయ్ హలో అందరికీ నేను మీ మంతెన శ్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం మసాలా పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పాప్కార్న్ గింజలు పోసి పెట్టుకోవాలి. పాప్కార్న్ తయారు చేయడానికి మందపాటి గిన్నె తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ పోసి పాప్కార్న్ గింజలు దానిలో వేయాలి. తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. మా పిల్లలు పాప్కార్న్ చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి వచ్చాక చేయమని చెప్తారు రోజు. 1 నిమిషం ఇలా కలుపుతూ ఉండగా పాప్కార్న్ వేగడం స్టార్ట్ అవుతుంది. వేగడం స్టార్ట్ కాగానే మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే పాప్కార్న్ బయట పడకుండా ఉంటుంది. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే పాప్కార్న్ మొత్తం వేగి రెడీ అయిపోయి ఉంటుంది. యమ్మీ యమ్మీ పాప్కార్న్ రెడీ. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.